కార్తీక పురాణం ప్రారంభం. కార్తీక పురాణం 11వ అధ్యాయము. మంధరుడు పురాణ మహిమ. ఓ జనక మహారాజా, ఈ కార్తీకమాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని. ఇంకను దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసపూలతో పూజించిన ఎడల చంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును. విష్ణ్యర్చమానంతరం పురాణ పఠనం చేసిన, చేయించిన, వినినా, వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు. దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను, శ్రద్ధగా ఆలగింపము అని వశిష్ఠులవారు ఈ విధముగా చెప్పదొడంగిరి. పూర్వము కళింగదేశమునకు మంధరుడను విప్రుడుగలడు. అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచు, అక్కడే భుజించుచు, మద్యమానుసాతి పానీయాలు సేవించుచు, తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప దీపారాధనాదికములను ఆచారములను పాటింపక దురాచారుడై మెలుగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతవంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా నించి విసుగు చెందక సకలోపచారములు చేయుచు పతివ్రత ధర్మమును నిర్వర్తించుచుండెను. మంధరుడు ఇతరుల ఇండ్లల్లో వంటవాడుగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చెయ్యసాగెను. ఆఖరికి దానివలన కూడా పొట్ట గడవకపోవుటచే దొంగతనములు చేయుచు, దారి కాచి, బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనం, వస్తువులు అపహరించు జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారిని బడిపోవుచుండగా నతనిని భయపెట్టి కొట్టి ధనం అపహరించుచుండగా అక్కడికి మరొక కిరాతకుడు వచ్చి ధనాశిచ వారిద్దరినీ జంపి ధనము మూటగట్టుకుని వచ్చుచుండెను. సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రమొకటి గాడ్డేయించుచూ వచ్చి కిరాతకునిపై పడెను. కిరాతకుడు దానిని కూడా చంపెను. కాని ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టియుండట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను. ఈ విధముగా ఒక కాలమున నలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గక్కుచూ బాధపడుచుండిరి. మంధరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చెయ్యుచు సదాచారవర్తిని అయి భర్తను తలచుకోని దుఃఖించుచు కాలము గడుపుచుండెను. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులచే పూజించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్తగాని సంతతిగాని లేరు. నేను సదా హరినామస్మరణ చెయ్యుచూ జీవించుచున్నదానను, కాని నాకు మోక్షమార్గము ప్రసాదించుము అని బ్రతిమాలికొనెను.